మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని అపారమైన ప్రేమ, విశేషమైన కృప దేవుడు మనకు తోడుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. అందుకు సర్వోన్నతుడైన దేవునికే మహిమ కలుగును గాక. ఈ కనిపెట్టు కొడికలో ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కార్యాలు జరిగించు జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని మనమందరము పొందుకోవాలి, అనుభవించాలి. ఆశ్చర్యమైనటువంటి ఆయన రాకడకు రాజ్యానికి మనము సిద్ధపరచబడాలి. అందుకు ఈ కనిపెట్టు కుడిక కనిపెట్టుకోవడంలో చాలా ఆశీర్వాదాలు, కనిపెట్టుకోవడంలో చాలా దీవెనలు మనకు దాచబడి ఉన్నాయి. ఎవరైతే కనిపెట్టుకోగలుగుతారో, కనిపెట్టగలుగుతారో వాళ్ళ జీవితం అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు నడిపించి శాశ్వతమైనటువంటి ఆయన కృపకు పాత్రులుగా మారుస్తాడు. మీరు ఒక మాటను యెషయా గ్రంథంలో చదువుతారు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడనే కాలంలో చూసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి విషయమై ఆయన తప్ప కార్యము సఫలము చేయు ఏ దేవుడు లేడు. కార్యము సఫలము చేయు ఏ దేవుడు లేడు. అంటే దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టగలుగుతారో, కనిపెట్టుకోగలుగుతారో, కనిపెట్టుకోవడము అని అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఎవరైనా మీకు సహాయాన్ని చేస్తారు, లేదా ఒక 10,000 మీ అవసరం తీర్చబడినట్లుగా అప్పు ఇస్తారు అని తెలిసినప్పుడు వాళ్ళను అడుగుతాం. అడిగిన తర్వాత మరుసటి రోజుకో తర్వాత రోజుకో వాళ్ళ దగ్గర ఉన్న అప్పటికప్పుడు ఇవ్వరు. ఏంటో మరి రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకసారి చెప్తారు. చెప్పినప్పుడు పలాని చోటికి రా నేను ఇస్తాను అని చెప్తారు. పలాని టయానికి నా దగ్గరికి రా, పలాని చోటికి రా ఇస్తాను అని చెప్తారు. మనమేం చేస్తామో మనకున్న అవసరాన్ని బట్టి వాళ్ళు చెప్పిన స్థలానికి, చెప్పిన సమయానికి వెళ్ళి అక్కడ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పనుల్లో పడి మనలను మర్చిపోయి ఉంటారు. మనమేం చేస్తాము, కంగారులో ఏమిటండి ఆ టెన్షన్లో వస్తాడా రాడా, వస్తాడా రాడా. మీలో కొంతమందికి చిరాకులు ఉంటాయి చూడండి, చెప్పలేనంత చిరాకులు ఉంటాయి చూడండి. చూసి ఈడేంటి, ఈడి డబ్బులు ఏంటి అని చెప్పేసి చిరాకు పడి వెళ్ళిపోతారు. అడిగి తర్వాత గుర్తుకొచ్చి, అయ్యో పలాని వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వాలి, పలాని చోటికి రమ్మన్నాను కదా, అయ్యో ఆలస్యం అయిపోయింది 1 గంటన్నర సేపు అని అక్కడికి వచ్చేసరికి మీరున్నారు. మీకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు ఆయన ఇవ్వలేడు, తీసుకోవాలనుకున్న సహాయాన్ని మీరు పొందుకోలేరు. దీనికి కారణం ఏమిటి అని అంటే, కనిపెట్టుకోక, ఏం చేయక, కనిపెట్టుకోవడము అని అన్నప్పుడు దీంట్లో చాలా ఓర్పు సహనం చాలా దాచబడి ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉండగలుగుతారో వాళ్ళ విషయంలో దేవుడు తప్పక ఆయన తప్పడండి. ఆయన తప్పక ఏం చేస్తాడు అని అంటే కార్యములను
సఫలము చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన జీవితంలో దేవుని ద్వారా ఎందుకు మేలులు ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాము అని అంటే, కనిపెట్టుకొనవలసినటువంటి విధముగా కనిపెట్టుకొనవలసిన విధముగా కనిపెట్టుకోలేక మనకున్నటువంటి ఆలోచన ఏంటి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మందిరానికి వచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, నెత్తి మీద చేతులు పెట్టించుకున్నాం, ప్రార్థన చేయించుకున్నాం, అయ్యగారు మా ఇంటికి కూడా వచ్చేసారు, పాస్టర్ గారు బ్రదర్ మా ఇంటికి కూడా వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఇక దేవుడు కార్యం చేస్తాలే అని మనం వదిలిపెడదాం. కనిపెట్టుకో మనం. ఎందుకంటే మనకు చిరాకు ఎక్కువ కదా, మనకు ఆత్రం ఎక్కువ కదా, మనం కనిపెట్టుకో. మీరు గూటి బిళ్ళ ఆడారా చిన్నప్పుడు? కాస్త పెద్ద అయిన తర్వాత క్రికెట్, ఒక్కడు బ్యాట్ తీసుకొని బాల్ కొడితే ఏమిటంటే ఆ 11 మంది ఆ బాల్ను పట్టుకోవడానికి, ఆ 11 మంది ఏం చేస్తారు అని అంటే అలాగా ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెట్టుకొని ఉంటారు, ఎదురు చూస్తుంటారు. క్యాచ్ అది ఎప్పుడు లెగుస్తుందో తెలియదు. ఆ 3-4 గంటల ఆటలో అది ఎప్పుడు లెగుస్తుందో తెలియదు. చిన్నప్పుడు గూటి పిల్ల ఆడేటప్పుడు కూడా అది ఎంత పైకి కొడతాడో, ఎక్కడికి కొడతాడో, ఎటువైపు కొడతాడో తెలియదు. అయినా దాన్ని పట్టుకోవడానికి ఎంత ఓపికతో. ఇవన్నీ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా మార్చబడి దేవుని యొక్క సన్నిధిలో మనమంతా అనుభవిస్తూ ముందుకు కొనసాగించబడుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో మనం ముందుకు కొనసాగించబడుతూ ఉంటాము. జీవము కలిగిన దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలారా, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన పట్ల, మన ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో తప్పక దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగించి అద్భుతమైనటువంటి రీతిగా మన పట్ల ఉన్నతమైన సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. కనిపెట్టుకోవాలి. ఏమని రాస్తుంది అక్కడ? కనిపెట్టుకోవాలి. వాచింగ్. అందులో చాలా ఓర్పు, అందులో చాలా సహనం, అందులో చాలా ఏమిటండి భరించే గుణం. ఆ కనిపెట్టుకో అన్నటువంటి ఆ మాటలోనే చాలా దాచబడి ఉన్నాయి. యాకోబు కూడా తన పత్రికలో ఒక మాటను రాస్తాడు, మీరు చదువుతారు ఇప్పుడు ఆ మాటను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చదవగలిగితే, లారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. తొలకరి వర్షము, కడవరి వర్షము. ఈ తొలకరి వర్షము, కడవరి వర్షము మధ్యలో ఇంచుమించు 3 నెలలకు పైగా గ్యాప్ ఉంటుంది. తొలకరి వర్షము కురిసినప్పుడు వ్యవసాయదారుడు తన పొలమును బీడుబారిన పిచ్చి మొలకలు, ముళ్ళ తుప్పలు రేసినటువంటి ఆ భూమిని దున్ని సిద్ధపరుచుకుంటాడు. వర్షాలు మరలా ప్రారంభించబడిన తర్వాత భూమి ఆ వర్షపు నీళ్లను త్రాగిన తర్వాత అప్పు చేసి విత్తనాలు చేతబట్టుకొని ఆ పిరికెడు విత్తనాలు ఆ భూమిలో విత్తుతాడు. విత్తిన తర్వాత భూమిలో ఉన్నటువంటి పురుగులు తినకుండా విత్తనాలను, మొక్కొచ్చిన తర్వాత ఎలకలు, చిన్న కీటకాలు తినకుండా, పంట పెరిగే కొలది జంతువులు, పశువులు రాకుండా, నక్కలు, పందులు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. పంట పెరిగిన తర్వాత చీడ పురుగులు, గొంగలి పురుగులు రాకుండా, పెరిగిన తర్వాత పంట పైరు కోసిన తర్వాత ఎవరైనా దొంగలు దొంగిలిస్తారేమోనని పనులను ఆ యొక్క కళ్ళములో చేర్చుకొని సమకూర్చుకొని ఆ పంట పక్వమయ్యే కడవరి వర్షం కురిసేంత వరకు దాన్ని కాచుకొని విలువైన భూఫలం వచ్చిన తర్వాత మరలా రేటు వస్తుందా రాదా దాన్ని నిల్వ చేసుకొని పాత్రలో పోసుకొని లేకుంటే గొడౌన్స్లో దాచుకొని దానికి తగిన రేటు వచ్చేంత వరకు
ఇంచుమించు 1 సంవత్సరం రోజుల కోసం పాటుపడతాడు ఒక విలువైన భూఫలాన్ని తీసుకోవడానికి. మనకేమో రాత్రికి ప్రార్థన చేయాలి, తెల్లవారిన వెంటనే కార్యం జరగాలి అని అనుకుంటాం మనం. ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే వెంటనే మన పట్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని కనిపెట్టుకునే, చూడండి ఆ మాట చదవండి, తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుంటాడు. విలువైన ఫలము రావాలి అని అంటే కాచుకోవాలి, ఓపిక కలిగి ఉండాలి. తొలకరి వర్షము కడవరి వర్షము సమకూర్చబడాలి. తొలకరి వర్షము కడవరి వర్షం అంటే అర్థం ఏమిటంటే ప్రారంభము ముగింపు అని. ఇంకా మన భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో తొలకరి వర్షము రక్షణ, కడవరి వర్షము పరిశుద్ధాత్మాభిషేకం. తొలకరి వర్షము రక్షణ, కడవరి వర్షము ప్రభువు రాకడ. ఇవన్నీ సమకూర్చబడేంత వరకు ఓపికతో ఓర్పు కలిగి సహనంతో ఎవరైతే కనిపెట్టుకొని ఉండగలుగుతారో వాళ్ళు విలువైనటువంటి భూఫలాన్ని పొందుకోగలుగుతారు. అలా కనిపెట్టుకొని ఉండలేనంతసేపు, అలా కనిపెట్టుకోలేనంతసేపు దేవుని ద్వారా ఏ మేలులు కానీ ఏ ఆశీర్వాదాలు కానీ మనము పొరపాటున కూడా పొందుకోలేము. ఈ శనివారం కనిపెట్టు ప్రార్థన కూడిక ఎందుకు అంటే మనము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి. ఈ శనివారపు ప్రార్థన కూడిక ఎందుకంటే మనం గత వారంలో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని మన జీవితంలో కార్యాలు నెరవేర్చక సతమతమై నలిగిపోతున్న ఆ స్థితిని ఈ శనివారం రోజు ప్రభు సన్నిధానానికి వచ్చి ఆ మొదటి గడియల్లోనే ప్రభువా, నేను గత వారంలో ఈ సమస్య చేత, ఇబ్బంది చేత, ఈ వ్యాధి చేత, ఈ అక్కర చేత నలిగిపోయానయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనస్సు విప్పుకొని హృదయము పరచి ప్రభువుకి తెలియజెప్పుకొని ఆ కార్యాన్ని జరిగించవా అని ఆరాధనలో కనిపెట్టుకొని ప్రభువుకి మొరపెట్టుకునే ప్రార్థనే ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు ఉపవాస ప్రార్థన కూడిక. వీలైతే ఈ రాత్రంతా మనం కనిపెట్టుకొని రేపు పునరుద్ధానపు బలాన్ని పొందుకోవాలి, రేపు పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలని ఉపవసించి నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని ప్రభు సన్నిధానములో నిలిచి ఉండవలసినటువంటి వారం మనం. ప్రభు సన్నిధిలో నుండి వైదొలిగిపోయే వాళ్ళము కాదు. యోనాలాగా పారిపోయి తర్షీసుకు వెళ్ళవలసిన ఓడ టికెట్టు తీసుకొని అడుగు భాగాన పడుకున్నంత మాత్రాన నీవు తప్పించుకుంటావు అని పొరపాటున ఏ రోజున అనుకోవద్దు. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటేనే దేవుడి ద్వారా మనము తప్పించబడతాము. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఖచ్చితంగా తప్పకుండా గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగించి మనలను బలపరిచి స్థిరపరుస్తాడు. అలా కుదరదు, నేను ఇలా ఉంటాను, నేను అలాగనే ఉంటాను, నేను ఆ రకంగా ఉంటాను, ఈ రకంగా ఉంటానంటే దాన్ని మనం ఏం చేయలేం. తన కొరకు వ్యవసాయదారుడు తొలకరి వర్షము చెప్పాలి తొలకరి వర్షము కడవరి వర్షమును ఎంతవరకు అండి? సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెడతాడు కదా. కనిపెడతాడా? కనిపెట్టాడా అండి? కనిపెడతాడు. అలాగే మనము కూడా తొలకరి వర్షము కడవరి వర్షము సమకూర్చబడే మనకు విలువైనటువంటి భూఫలము ప్రభువు మనకు అనుగ్రహించేంత వరకు ఓపికతో జాగ్రత్తగా సహనంతో మనం ప్రభు కొరకు కనిపెడితే తప్పక దేవుడు మాట్లాడట్లేదు. కనిపెడితే తప్పక కార్యం చేయట్లేదు అంటే కనిపెట్టలేకపోతున్నాం. మరలా చెబుతూ ఉన్నాను, నేను జాగ్రత్తగా గమనించండి దేవుని మాటను. ఖచ్చితంగా ప్రభు కొరకు కనిపెడదాం. కాస్త మీ సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు
ఆ మూటగట్టి కాస్త పక్కన కూడా పెట్టద్దు, కానరాని చోట పడేయండి, కాలువలు, పెద్ద కాలువలో పడేయండి. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు నువ్వు కనిపెడితే. వేరేది ఏది ఆధారం కాకుండా నీవే నాకు ఆధారమయ్యా అని ఆయన మీద ఆధారపడి ఆనుకొని ఉంటే అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పక దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించును గాక. ఆమేన్. తప్పక దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు, నీ పట్ల జరిగిస్తాడు. అయితే నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఇంకొక మాటను కూడా చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. 130వ కీర్తనల గ్రంథంలో 130వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 6వ వాక్యము, కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. 2 విషయాలు మీరు ఇక్కడ గమనించాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు ఏ విధంగా, యెహోవా కొరకు ఏ రకంగా నేను కనిపెట్టుకొని ఉన్నాను అని అంటే, దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆశ పెట్టుకొని, నేను ఇందాక మీకు ప్రారంభంలోనే చెప్పాను, చిరాకు పరాకు ఉంటే ఏమిటండి, ఆశ నిరాశ అయిపోతుంది, ఆశ అడియాశ అయిపోతుంది. చిరాకులు పరాకులు లేకుండా ఆయన నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు అని ఆశ పెట్టుకోవాలి, అంతే. 75వ సంవత్సరంలో అబ్రహాముతో దేవుడు మరలా మాట్లాడాడు, నేను నీకు సంతానాన్ని కలగజేస్తానని. అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. అబ్రాహామును గురించి దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు పలానా చోటికి వెళ్ళమన్నాడు. పలానా చోటికి వెళ్ళాలని తెలుసు, అది ఏంటి, ఎక్కడ, ఎలా ఉంటుందో తెలియదు. విశ్వాసముతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. దగ్గర ఆయన చేసిన వాగ్దానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. 100వ సంవత్సరంలో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోగలిగాడు. మధ్యలో మనలాగా కొన్ని ప్రయత్నాలు చేశారనుకో, దేవుడు ఏం చేశాడు అంటే, అది కాదు, ఇది నేను మాట తప్పేవాడిని కాదు, మాటను నెరవేర్చేవాడిని, స్థిరపరిచేవాడిని అని చెప్పి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చి అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు సహాయాన్ని దయచేశాడు. మరి ఈ రోజున మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని బిడ్డలారా, ప్రభువు చేసే ఒక గొప్ప కార్యం కొరకు ఓపికతో, నేను కూడా ఈ సేవకుల మీటింగులో చెప్తా ఉంటాను, నీ వయసు 40 సంవత్సరాలు కూడా రాలేదు, ఎందుకు అంత ఆత్రం, ఇంకా బోలెడు సంవత్సరాలు ఉంది. ఆయన నిన్ను పరీక్షించవలసిన విధంగా అన్నిటిలో పరీక్షించి, ఇంట్లో చెట్టు వేసుకున్నాము, పూత వచ్చింది, పింజలు వచ్చాయి, పింజలు వచ్చిన వెంటనే కోసుకొని తింటామా? పోనీ ఇంతలా ఊరింది, కోసుకొని తింటామా? పండు ముగ్గాలి, పండు పక్వం అవ్వాలి. మరి భక్తి పరిపక్వమైందా? ప్రార్థన పరిపక్వమైందా? దేవునిలో విశ్వాసము పరిపక్వమైందా? ఇవన్నీ ఏమవ్వకుండా వెనువెంటనే కార్యాలు జరగాలయ్యా అనే దానికంటే నీ భక్తి, ప్రార్థన, ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన నడిపింపు, పరిశుద్ధాత్మ నింపుదలలో నువ్వు కనిపెట్టుకొని నడిపించబడే విధానం, వీటన్నిటిలో నువ్వు పరిపక్వమైపోయినప్పుడు నువ్వు అడగనవసరంలే. ఏమిటండి, పండు పక్వమైతే అది కర్రలు పెట్టుకొని రాళ్ళు పెట్టి లాగాల్సిన అవసరం ఉంటుందా? పండు పక్వమైనప్పుడు
అలాగనే దేవుడు నీకు ఆశీర్వాదము ఇచ్చాడు, టైం రావాలి, అంతవరకు ఓపికతో నువ్వు కనిపెట్టుకొని ఉంటే తప్పక దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఎందుకో ఈ శనివారం రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములు చేసే దేవుడు నీ దినములు సంపూర్తి అవుతూ ఉండగా ఆయన తలపెట్టిన నీవు అడిగిన ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చగడి ఆసన్నమైతూ ఉన్నాయి. దేవుడు కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. రోజులైంది పాస్టర్ గారు మేము మీతో సహవాసం కలిగి నడిపించబట్టి, ఇన్ని రోజుల్లో ఎన్ని కార్యాలు చేయలేదు? అనుభవిస్తున్నారా లేదా? ఇన్ని రోజుల్లో ఎన్ని కార్యాలు అనుభవిస్తున్నాం మనం? ఇంకా కొంత శేషం ఉంది. వాటన్నిటిని కూడా మనం సంపూర్ణంగా అనుభవించున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు అని అంటే, తప్పక ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో, మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు మీ చేతి నిండా డబ్బులు ఉండాలి. ఒకవేళ మీరు దశంభాగాలు ఇవ్వకపోయినా, మీరు ఇస్తారో లేదో నాకు తెలుసు, మీరు దశంభాగాలు ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదకరంగా ఉంటే అది నా ప్రభునామానికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెదజల్లి అభివృద్ధి పొందే వాళ్ళు ఉన్నారు, తగిన దానికంటే తక్కువ. ఇప్పుడు దశంభాగం ఇవ్వాలి అనుకున్నాం అనుకో, ఏమిటండి 10,000 వచ్చినప్పుడు 1,000 రూపాయలు ఇవ్వాలి, 10,000 వచ్చినప్పుడు 200 ఇచ్చి ఇది దశంభాగం పాస్టర్ అంటే అంటే తగిన దానికంటే తక్కువ. ఇప్పుడు 1,000 రూపాయలు ఇచ్చే దగ్గర 1,100 దేవునికి ఇస్తే నీకు వచ్చే నష్టమేమి ఉండదు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ఏమన్నా తక్కువైపోద్దా, ఏమన్నా ఇబ్బంది పడతారా అంటే పొరపాటును కూడా ఇబ్బంది పడరు. అంతకంటే అధికముగా దేవుడు మరొక ద్వారాన్ని తెరిచి పంపిస్తూ ఉంటాడు. మనకు ఆ హృదయం ఇచ్చేటప్పుడు కఠినపరుచుకోండి. అందుకే నీ ధనం ఎక్కడున్ననో నీ హృదయం అక్కడ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం నీ ధనము దేవుని దగ్గర ఉంటే ఆ ధనముతో కూడా నీ హృదయం వస్తుంది. అబ్రహాము జీవితంలో ఆయన కనిపెట్టుకొని ఉన్న ఆ సహనానికి, ఆ ఓర్పుకు దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత ఓర్పు కలిగినటువంటి వాడండి. మీకు ఒక మాటని చెప్తాను. అబ్రహాం జీవితంలో దేవుడు ఆయన వాగ్దానపూర్వకంగా ఇచ్చే దేశానికి పిలిచాడు. దేశానికి పిలిచి, దేశమంతా ఇదిగో ఇది నీకు ఇవ్వబోతున్నాను. అబ్బే నీకు కాదు, నీ పిల్లలకి ఇస్తాను, 4వ తరం, ఇప్పుడు కాదు 400 సంవత్సరాల తర్వాత ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నీకు పాదము బట్టేంత స్థలం కూడా ఇవ్వను అన్నాడు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నీకు ఇవ్వను, నీ కొడుకు కాదు, నీ 4వ తరానికి ఇస్తానంటే ఎట్లా ఉంటుంది? పాదము పెట్టే స్థలం కూడా ఇవ్వను. ఏంటంటే ఊరికి వాడుకొని వెళ్ళిపోవాలి. ఎట్లాగా ఆర్టీసీ బస్సులాగా టికెట్ తీసుకుంటాం, జర్నీ అయ్యేంతవరకు అక్కడ ఉంటాం. అబ్బే లేదు మా ఇంటికి తీసుకెళ్తానంటే పిచ్చి హాస్పిటల్లో చేరుస్తారు కదా. అట్లాగా అబ్రాహాముకు దేవుడు పాదము పట్టేంత స్థలం కూడా ఇవ్వకుండా ఏం చేసాడు అంటే 4వ తరానికి ఇచ్చాడు. 4వ తరానికి ఇచ్చాడు. అయినా ఆయన విశ్వాసం, ఆయన ఓర్పు ఏమిటండి, ఒక్కగానొక్క కుమారుడిని బలిపీఠం మీద పెట్టి అర్పించంటే వెనకదీయలేదు, ఇచ్చేసాడు. ఒక్క కుమారుడిని ఇచ్చినందుకు ఏమిటండి, విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. క్రొత్త నిబంధనలు యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఇతను అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమార్తె అని ఆయన చెప్తూ ఉంటాడు. విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును నిలబెట్టాడు. కారణం ఏమిటంటే ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా బలి అర్పించడానికి, దహన బలిగా అర్పించడానికి వెనుక తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున 22వ అధ్యాయంలో చక్కగా రాసి ఉంటుంది. నీవు ఈ కార్యము చేసినందున అని చక్కటి మాటలు వ్రాయబడి ఉంటాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏం చదివాము ఇక్కడ మనం 130వ కీర్తనలో?
ఏమని దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం? యెహోవా కొరకు నేను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హలో బ్రదర్, హలో సిస్టర్, దేవుడు కార్యాన్ని చేస్తాడు, నువ్వు భయపడొద్దమ్మా అని అంటే ఇక్కడేమో బాగానే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బే లేదు ఒక తాయిత్తు కడితే బాగుంటుంది అంటే అది కట్టేస్తాం. అబ్బే లేదు ఆ ఊర్లో ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళిపోతాం. అంటే విశ్వాసం నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవడానికేనా దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చింది? అక్కడ ఏదో పెద్ద ప్రార్థన జరుగుతుందంట, అక్కడ ఏదో జరుగుతుందంట. దేవుడు కార్యం చేయాలి అన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు, చెప్పాను కదండి, నువ్వు మామిడి చెట్టు వేసి ఆ మామిడి చెట్టుకు పింజలు వచ్చిన తర్వాత హైదరాబాద్కి వెళ్తే ఈ మామిడికాయ నాకు పండు అయిపోతుంది అంటే అవుతుందా? మాట్లాడరేంటండి? మా హైదరాబాద్కి వెళ్తే ఈ మామిడికాయ పండు అవుతుందా? టైం రావాలి కదా. నువ్వు హైదరాబాద్ వెళ్ళినా బాంబే వెళ్ళినా అది అవ్వదు. దానికి ఒక టైం దేవుడు నిర్ణయించాడు. ఆ టైం నా పక్వమై ఒకవేళ మధ్యలో కోసి బియ్యంలోనూ దాంట్లోనూ పెట్టేవనుకో టేస్ట్ ఉండదు అసలు. వాళ్ళు పచ్చిది కొరికేవనుకో నోరంతా ప్రాణం విసిగిపోద్ది, సిరాకు వచ్చేస్తుంది. అది చెట్టు మీద పండి ఆ పక్వమై రాలిన తర్వాత ఉంటుంది టేస్టు. అట్లాగా దేవుడు ఎప్పుడు ఇవ్వాలో, ఏ టయానికి ఇవ్వాలో నేను అదే అనుకుంటాను. కారు అని సంవత్సరం రోజులు తిరిగా, ఒకటి ఇచ్చిన తర్వాత తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తే. ఆయన ఇచ్చినప్పుడు తీసుకున్నా. ఆ టైం వరకు అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు అని మనం కనిపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ చెట్టేసి అక్కడికి ఇక్కడికి నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, ఈ లోపల పండు రాలింది అనుకో, ఎవరు తింటారు? నేను ఎప్పుడు చెప్తా ఉంటా చూడండి, దరిద్రుడు ఏ ఊరిలో ఉన్నా దరిద్రుడే. వాళ్ళ నాన్న కుబేరుడు, వాళ్ళ తాత కుబేరుడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసరికి లక్షాధికారి అయ్యాడు, వీడి దగ్గరికి వచ్చేసరికి భిక్షాధికారి అయ్యాడు. ఎక్కడ అడుగు పెట్టినా ఇన్ని చీచా అంటున్నారు. ఎవరు పనికి కూడా పెట్టుకోవట్లేదు. ఈ ఊరిలో నా సంగతి అంతా తెలిసిందే కదా. పక్క ఊరికి వెళ్ళిపోయి ఆ తోక తిప్ప వెళ్ళిపోయి అక్కడన్నా పని చేసుకుందామని ఆ ఊరు వెళ్ళిపోయి వీడి గురించి ఊర్లు మండల జిల్లానే బాకినట్టు అక్కడ ఎవరు పనికి వేయలే. నా కర్మ ఉన్న ఊర్లోనే ఏదో ఒక రకంగా బతుకుదామని చెప్పేసి అక్కడుంటే వస్తూ ఉన్నాడు దేవుడు. ఈ దరిద్రుడి మీద జాలేసి ఆ వస్తూ ఉంటే ఆ మూల టర్నింగ్లో ఓ చెట్టు కింద బంగారు వజ్రాలు మూట పెట్టాడు దేవుడు. ఆ మూటకు ఒక 10 అడుగులు వేస్తే ఆ మూట దగ్గరికి వస్తాడు. ఈ లోపల ఈ దరిద్రుడికి గుడ్డోళ్ళ మీద జాలి కలిగింది. అసలు గుడ్డోళ్ళు కళ్ళు లేకుండా ఎలా నడుస్తారు? అసలు వాళ్ళ ఓపిక, సహనం ఎంత అద్భుతమో అని చెప్పి నేను కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేద్దామని కళ్ళు మూసుకొని అలాగా తడుముకుంటూ ఒక 20 అడుగులు వేసాడు. నా అలాంటోడు వెనక వస్తున్నాడు. ఆ వజ్రాన్ని చూశాడు. ఇచ్చిన దేవుడు వెనక్కి తీసుకోడు. దేవుడు ఇచ్చి వెనక్కి తీసుకోడు. దరిద్రుని బాగు చేద్దామంటే దేవుని వల్లనే అవ్వలేదు. వెనకున్నోడు పట్టుకొని వెళ్ళిపోయాడు. వీడు కళ్ళు తెరిచి ఓహో ఇలాగ నడుస్తారా, రావాల్సిన దగ్గరికి వచ్చి కనిపెట్టుకొనవలసిన విధంగా కనిపెట్టుకోకపోతే ఆయన మాటల మీద ఆశ పెట్టుకున్నాడంటే కీర్తనకారుడు. అబ్బా నా దేవుడు ఏ మాట పంపుతాడు, నా దేవుడు ఏ వాక్కును పంపుతాడు, నా దేవుడు ఏ మాట ద్వారా నన్ను దర్శిస్తాడు. అయ్యా ఒక్క మాటను పంపయ్యా, ఒక్క మాటను. శతాధిపతి అంటాడు చూడండి, అయ్యా నువ్వు రానవసరంలే, ఎందుకంటే నేను 100 మందికి అధికారిగా ఉన్నటువంటి నా మాటకు ఎంత విలువ ఉందో సర్వ సృష్టికి అధికారివి నీ మాటకి ఎంత విలువ అంటే. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే నా మాటకే ఇంత ఉంటే జగత్ పునాదిని సమస్తమును మహత్తు కలిగిన మాట చేత కలగజేసిన నీ మాటకి ఎంత అధికారం ఉంటుంది?
నా దాసుడు బాగుపడునుగా కానీ ఒక్క మాట పంపు, ఒక్క మాట పంపు చాలు. అలాగనే అన్నాడు, ఒక్క మాట అంతే. ఇంటికి వచ్చి ఈ లోపల వాడు పక్షపై మంచంతో ఉండి చాలా రోజుల నుండి తిరిగి ఇప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళాడు కదా, ఇంటికి వచ్చేసరికి వాళ్ళు లేచి వాడి పనులు ఆడు చేసుకుంటున్నాడు. ఎన్ని గంటలకు లేచాడు రాయుడు? ఏమోనండి తెలియట్లేదు, 1 గంటకు అనుకుంటే ఏదో ఇట్లా ఉలక్కి పడ్డాడు, లేచి ఆడి పనులు ఆడు చేసుకుంటున్నాడు. అంటే యేసు ప్రభు సెలవిచ్చింది ఎప్పుడు? అదే 1 గంట సమయంలో. బాగుపడతాడు పో అని చెప్పాడు ఒక మాట, బాగుపడ్డాడు. ఆయన మాట కోసం మనం కనిపెట్టుకుని ఇదే ప్రార్థన, అయ్యా నువ్వు మాట సెలవిస్తే నా జీవితంలో ఏ కార్యమైనా జరుగుతుందని ఆయన మాట కోసం కనిపెట్టుకున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, అయ్యా ఓ మాట చెప్తే మా ఊర్లో పని జరుగుతుంది అయ్యా, ఒక్క మాట. ఎన్నిసార్లు తిరుగుతామో ఆ మాట చెప్పడానికి, అవునా కాదా? ఒక ఎమ్మెల్యే మాటకే మన ఊర్లో ఆ పని జరిగితే సమస్తమును కలగజేసిన ఈ సృష్టి ఆయన మాట ద్వారానే కలిగింది సృష్టి. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఇంకెంత బాగుంటుంది. మనం కనిపెట్టుకోవాల్సింది ఆయన మాట కోసం. నీ మాట చాలయ్యా, ఆయన మాట కోసం మనం కనిపెట్టుకుని ఉంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు, మనం పొందుకోగలుగుతాము. తర్వాత కింద ఇంకొక మాట ఉంది, ఎట్లాగంటే ఉదయము కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా ఎక్కువగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నా పట్ల ఒక కుతూహలం. పిల్లల్ని చూసారా? పిల్లల్ని పండగ, క్రిస్మస్ పండగ వస్తుంది, బట్టలు లేడి అది వద్దులే, దీపావళి పండుగ. ఎందుకంటే మనం అక్కడి వచ్చాక దీపావళి పండుగ రోజు వారం రోజులు దీపడు ఆయన ఎప్పుడే నానా టపాసులు ఎల్లుండి తెస్తానులే. ఏం 100 సార్లు అడుగుతారో వాడి కుతూహలం ఎక్కువ, నేను కాల్చాలి టపాసులు అని, అవునా కాదు? కనిపెట్టుకునే వాళ్ళకి అంతటి నా దేవుడు చేయబోతున్నాడు, నా దేవుడు అనుభవించబోతున్నాడు. అబ్బో నేనైతే మా అమ్మ ఏదన్నా చేస్తుందంటే ఇంచుమించు మా ఫ్రెండ్స్కి 5-6 అది ఆ రోజు వచ్చేంత వరకు ఊదరగొట్టేవాడిని. ఏమంటారు? యాంగ్జైటీ, ఆ కుతూహలం, ఆ యొక్క ఉల్లాసం మా అమ్మ చేస్తుంది దేవుని మాట కోసం. ఉదయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడవుతుందా కావాలి వారు. ఎందుకంటే ఉదయం అయిపోతే నైట్ డ్యూటీ అయిపోద్ది, లివరు వచ్చేంత వరకు ఏంటంటే ఈయన ఎట్లాగైతే ఇంటికి పోవాలని కనిపెట్టుకుని ఉంటాడో. ఎందుకంటే వాడు టైం దాటి రాలేదంటే మళ్ళీ డ్యూటీ కూడా ఈయనే చేయాలి. కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టు రీతిగా నేను ఆయన కోసము కనిపెట్టుకోండి. ఆయన కోసం ఉదయం ఎప్పుడవుతుంది ఎలా దేవుడు ఎప్పుడు జరిగిస్తాడు ఆయన కోసం కార్యాన్ని తప్పక జరిగిస్తాడు. అదిగో ఆ టైం ఎప్పుడయ్యా కాలాలు సమయాలు మార్చగలిగిన దేవుడవు, ఏదైనా చేయుటకు సమర్థుడైన దేవుడు, లేని వాటిని కూడా ఉన్నట్టుగానే పిలువుటకు సమర్థుడా, కార్యాన్ని జరిగించు అని ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే ఆ ఉల్లాసం, ఆ కుతూహలం, ఆర్భాటం దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, సంతోషంగా చెప్పాలి. వ్యవసాయదారుడు ఓపికతో కనిపెట్టినట్టుగా ఏమిటండి, అలాగే కీర్తనకారుడు ఆయన కొరకు అబ్రహాము వలె కనిపెట్టినట్టుగా ఆయన మాట కోసం. అబ్రహాం చరిత్రను చదవండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై అబ్రహామును దర్శించెను, అబ్రహాముతో మాట్లాడాను. చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. అలాగే కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టుగా, ఉదయం కొరకు ఎదురు చూసినట్టుగా, కావలివాడు ఉదయం కొరకు
కుతూహలపడి ఉల్లాసముతో కనిపెట్టుకున్నట్టుగా మనము కూడా కనిపెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం 4వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం శ్రమ ఆయన శ్రమపడిన తరువాత 4వ వాక్యాన్ని చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. 40వ రోజున చెప్పాడు ఈ మాట. ఆయన చనిపోయి తిరిగి లేచిన 40వ రోజున చెప్పాడు. 50వ రోజున పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగ దినమున దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది. ఏం చేశారు ఈ 10 రోజులు? ఏం చేశారు వీళ్ళు 10 రోజులు? చూడండి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని 12వ వాక్యం నుండి చదవడం ప్రారంభిస్తారు. ఆ వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు మేడగదిలోనికి ఎక్కిపోయారు. 14వ వాక్యంలో వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏక మనస్సుతో ఎడతెగక. అక్కడ మనం ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చదివితే పేతురు నిలబడి వారికి దేవుని యొక్క మాటను 15వ వాక్యంలో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లాగా ప్రసంగం చేయడం ప్రారంభించాడు. 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని 2వ వాక్యాన్ని చదివితే బలమైన గాలి వచ్చింది, తండ్రి వలన వినిన వాగ్దానము స్వతంత్రించుకొనున్నట్లుగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవర్తించెదరు, మీ యవ్వనులు దర్శనము కలుగును, వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ల మీదను నా ఆత్మను కృమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు అని చెప్పాను. ఆ ప్రవచనం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది. అందరూ పరిశుద్ధాత్మ అభిషేకముతో 120 మంది మేడగదిలో ఉన్న వాళ్ళు పొందుకోగలిగారు. కనిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ, ఏ మనస్సుతో? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ. మీరు యెరూషలేం అంటే సంఘం. యెరూషలేం అంటే సంఘం అని ఇంగ్లీష్లో జెరూషలేం అంటారు. జెరు అంటే పునాదులు అని, షాలోమ్ అంటే సమాధానం అని. సమాధానము కలిగిన ఒక పునాది మీద అంటే ఆ సంఘంలో నువ్వు నిలబడి ఉన్నప్పుడు, కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థన ఏక మనసుతో ఏకీభవించి చేసే ప్రార్థన చేసినప్పుడు ఈ కనిపెట్టు కూడికలో కనిపెట్టుకోగలిగితే తప్పక దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో నిన్ను నింపుతాడు. బలమైన అభిషేకముతో దేవుడు నిన్ను నింపుతాడు. ఉన్నతమైన శక్తి చేత ప్రభు నిన్ను నింపుతాడు. ఆశ్చర్యమైనటువంటి ఆయన ప్రభావము చేత ప్రభు నిన్ను నింపుతాడు. తప్పక ఏం చేస్తాడండి దేవుడు? కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకునేది రావాలి. మనం ఇన్ని లేఖనాలు చదివాం, ఒక్కసారి కనిపెట్టి కాసేపు మనం ప్రార్థన చేసుకుందాం. ఇక మీదటనైనా ఈ శనివారం ప్రార్థన కూడిక నా జీవితంలో ఒక మరో మలుపు త్రిప్పబడినట్లుగా మీ ఉన్నతమైన సహాయాన్ని దయచేయని అందరం కనిపెట్టుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క కనిపెట్టుకునే విషయాల గురించి రాబోతున్న దినాలలో మాట్లాడుకుందాం. నేను ఆయన హెచ్చిస్తాడు అని చెప్దామని వచ్చాను,
కాకపోతే దేవుడు ఎందుకో ఈ మాటను జ్ఞాపకం చేశాడు. అందరూ ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకో. కనిపెట్టుకో, దేవుని కొరకు దేవుని బిడ్డ కనిపెట్టు. తప్పక మనుషులు మాట తప్పుతారేమో, ఉన్నవాడు చెప్పిన టైం తప్పుతాడేమో, దేవుడు మాత్రం ఖచ్చితంగా తప్పక దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన తప్ప మన జీవితంలో ఎవరు కార్యాన్ని జరిగించలేరు, ఆయన మాత్రమే జరిగిస్తాడు. ప్రార్థన చేసుకో.